హలో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టర్ అండ్ గేమర్. సో ఈరోజు అయితే మనమైతే ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం. మీకు తెలిసిందే, మీరు తమ్నైల్లో చూసారు బూయా మ్యాచ్ అని. సో మంచి బూయా మ్యాచ్ అనమాట. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరితో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. సో ఇక్కడ మేమైతే టీమ్మేట్స్తో నేనైతే దిగిపోయాను అనమాట. సో నాకు ఎక్కడ దిగాలో తెలియక నేను వచ్చేసి వెంటనే సో ఇక్కడైతే దిగిపోయాను. దీని పేరేంటో నాకు గుర్తులేదు. ఓకే, ప్లాజారియా అంట. సో అండ్ ఇక్కడ లూట్ మొత్తం ఏరేసుకున్నాం. సో మనమైతే ఇక్కడ లూట్ అయితే మొత్తం ఇక్కడ దిగడానికి ఇంకో రీజన్ ఏంటంటే పక్కనే ట్రైన్ ఉంది. అండ్ ట్రైన్ కూడా 47 సెకండ్స్లో వచ్చేస్తుంది. సో నేనైతే అందుకనే ఇక్కడ దిగాను అనమాట. సో ఇదే అనమాట ట్రైన్ స్టేషన్. అండ్ ఇక్కడ నేను వెంటనే లైక్ చాలా ఫాస్ట్గా లైక్ ఏమైనా లూట్ ఉంటే ఏరుకుంటున్నాను, గన్స్ చేంజ్ చేసుకున్నాను. అండ్ అలా నేను లూట్ ఏరుకుంటున్న సమయంలోనే అక్కడ ట్రైన్ వచ్చేసింది అనమాట. అంటే ట్రైన్కి ఇంకా 9 సెకండ్స్ ఉంది, కానీ అక్కడ ట్రైన్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది. అండ్ మా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను అనమాట అక్కడికి, వస్తాహో అని. అండ్ వెళ్ళలేను అనుకున్న సమయంలో వెళ్ళిపోయాను అనమాట. సో ఫైనల్లీ మనం వచ్చేసి 8th యానివర్సరీ పైకి అయితే వచ్చేసినాం అనమాట. లైక్ ఇక్కడ వచ్చినప్పుడల్లా బూయ అయితే పడిపోద్ది, ఎందుకో మరి నాకు తెలియదు, కానీ నా లక్కో దేనికో మరి. నేను ఇక్కడ గ్రోస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను స్కార్ బదులు, ఎందుకంటే స్కార్ కొంచెం నాకు రాదు కాబట్టి. గ్రోస్ అయితే ఇలా హెడ్ షాట్స్ అన్నీ పడిపోతాయి కాబట్టి. అండ్ మొత్తం చాలా 2-3 డ్యామేజ్ ఇచ్చాను నేను, కానీ ఒక్క కిల్ కొట్టలేను నేను అక్కడ చూడండి. సో వీడంతా నువ్వుడగాడంటే నేను అక్కడ వాడిని కొడితే వాడు గ్లోవల్ వేసుకున్నాడు. నేనేం చేశాను, వెంటనే ఈ మంటగాన్ని తీసుకుని వాడికి వేసేసాను అనమాట. వాడు ఏందిరా ఇది ఏమొచ్చిందిరా అని వాడు వేసుకుంటుంటే ఇంకోటి వెళ్ళాడు. వాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి మేము మొత్తం ఫుల్ స్క్వాడ్ వెళ్ళినాము. అండ్ మన ఫస్ట్ నెంబర్ 1 అయితే కొట్టేశాడు అనమాట. వాడిని నా కిల్ చోర్ అయితే చేసేసారు దారుణంగా. అక్కడ పైన అయితే మాకైతే రివార్డ్ అయితే ఇన్ఫినిటీ రివైవల్ వచ్చింది. నేను అంత సీరియస్గా తీసుకొని కూడా అందుకే ఒక్క కిల్ రాలేదు అని. సో అండ్ ఇక్కడ వెంటనే మేము వచ్చేసి ఫామ్టోపియాలో వెళ్దాం అనుకుంటామని నేనైతే ఇక్కడ దిగిపోయాను అనమాట. ఇంకా దిగడానికి ఇంకో రీజన్ ఏంటంటే జివ్వేలో ఇక్కడ ఇంకో స్టేషన్ ఉంది, ట్రైన్ స్టేషన్, అందుకని నేను ఇక్కడ దిగాను. అండ్ అక్కడ దిగంగానే నాకు ఒక ఎనిమిది ఉన్నట్టు లైక్ సౌండ్ వచ్చింది, గన్ షూటింగ్. ఇలా దిగి చూస్తున్నాను అది అక్కడే ఎనిమిది ఉన్నాడు. గ్రోజా పట్టుకుని మనకు ఒక హెడ్ కొట్టి డౌన్ చేసేసాను బాడీ షాట్స్తోనే, హెడ్ కాదు సారీ. సో అండ్ అలా వెళ్తున్నప్పుడు మనకి ఫుల్ కిల్ చేసుకోవడానికి వీడు కొట్టేశాడు. ఉడిక్కి పడ్డాక వేసి ఒక్కసారి నేను వీడు నెంబర్ 1 అనుకోలేను, అసలు నెంబర్ 1 ఉన్నాడా అని కూడా చూడలే. అక్కడ ఉడిక్కి పడ్డాడు ఎనిమి అనుకుని నేను చూడండి వెనకాలకి మూమెంట్ కూడా ఇచ్చాను, అది గ్లూవల్ వేద్దామని. అంటే మరీ అట్లా నాకు కిల్ చోర్ అయిపోతుంది అని నాకు భయం అనమాట. అండ్ ఇంకా కొంచెం 54 అలా సెకండ్స్ అయితే ఉన్నాయన్నమాట, 55 సెకండ్స్. సర్లే చాలా సేపు ఉంది కదా అని చెప్పి మీరు రండి బ్రో ఇక్కడ ట్రైన్ ఎక్కుదాం అని అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ నెంబర్ 1 బ్రో అయితే నువ్వు వెళ్ళు నేను వస్తాం అన్నట్టు ఆ గో అని పెట్టాడు కాబట్టి నేనైతే వెళ్ళాను. అండ్ సరదాగా వీటిని అలా కొడదాం, మనకి గేస్ అప్పుడప్పుడు తూలు ఎక్కువ కదా, ఊరికే వాటిని అలా కొడతాం అన్నమాట. అండ్ అక్కడ నాకు ఏమైందంటే మొత్తం ఎనిమీస్ ఉన్నారు, అప్పుడు తెలిసింది నాకు చుట్టుపక్కల మొత్తం ఎనిమీసే ఉన్నారు. అండ్ నేను జాగ్రత్త పడడం అయితే మొదలుపెట్టా. అండ్ ఇక్కడ జిప్వేలో నాకు ఎవరో ఏమి ఉన్నట్టు చూపించింది అది. నేను ఇక్కడికి వెళ్ళేలోగానే నాకు అప్పుడు ట్రైన్ మీద దృష్టి పడింది అనమాట. ఇంకా 15 సెకండ్స్ మాత్రమే ఉంది, సరే వీడిని వదిలేద్దాంలే పాపం కదా అని చెప్పి నేను పరిగెత్తుకుని ట్రైన్ దగ్గరికి వెళ్తుంటే ఒకటి పైన దిగాడు, దానిపైన వాడి దగ్గర ఏమో P90 ఉంది. వాడికి అసలు బాడీ షాట్స్ పడట్లా, ఒక హెడ్ పడంగానే వాడు నాకు ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాడు. నేనేమో హీల్ చేసుకుంటున్నాను. అండ్ అప్పుడే ట్రైన్ వచ్చేసింది. వాడు ఎంత నువ్వుడాగాడంటే కరెక్ట్ టైంకి వాడు పడుకున్నాడు. వాడు నువ్వుడాగాడు లిటరల్లీ, ఎందుకంటే మేము ఇద్దరం ఉన్నాం ఇక్కడ. వాడు ఎందుకు పడుకున్నాడో వాడికే తెలీదు. నేను వెళ్తుంటే వెంటనే వాడు కిందకి దిగేశాడు. ఇంకా కొంచెం టైం ఉంది, 5 సెకండ్స్ 3 సెకండ్స్ అలా ఉంది. మేము ఇక్కడ రాగానే మాకు వచ్చేసి పడిపోయింది అనమాట, 0 సెకండ్స్ అని వచ్చేసినాం మేమైతే లోపలికి. అండ్ మనం ఒకరిని కొట్టాం చూడండి, వాడు ఇంకా వాళ్ళ టీమ్మేట్ ఒకడైతే వచ్చిండు అనమాట ఈ పైకి. వాడితో పాటు వాళ్ళ టీమ్మేట్ కూడా ఒకడైతే పైకి వచ్చాడు. సో నేనైతే వాళ్ళని కొట్టేద్దాంరా అని చెప్పి సో రెడీగా అయితే ఉన్నాను అనమాట. అండ్ ఒకరిని స్నైపర్తో డౌన్ చేద్దాం అనుకున్నా కానీ పోయింది, వీడైతే కిల్ చోర్ వేసేసాడు. ఇంకా స్నైపర్తో పని అవ్వదని గ్రోజా పట్టుకుని ఒకరికి బాడీ షాట్స్తోనే అవుట్ చేసేసాను అనమాట. ఈ కిల్లులు కౌంట్ కావు గైస్, అదేందో మరి ఇవి కూడా కౌంట్ అయితే బాగుండేది. అండ్ ఇక్కడ నుంచి గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ మాకైతే రివార్డ్ వచ్చేసి ఇన్ఫినిటీ ఇన్హేలర్ అయితే దొరికింది. అండ్ నేను మా టీమ్మేట్స్కి వెళ్దాం అనుకున్నా, నేను నా ప్లాన్ చేంజ్ చేసుకుని ఫామ్టోపియా పైన అయితే వెళ్ళాను.
అండ్ నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే కింద మొత్తం ఎనిమిస్ ఉన్నారు, నేనేం చేస్తారా పైన అని చెప్పి నేను వెంటనే కిందకి శాంటీని వేసాను అనమాట. అంటే కింద ఎనిమిస్ని కొట్టేద్దామని చెప్పి శాంటీని వేసాను, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు. నేను లోపల నుంచి లోపల పైన ఏమైనా ఉన్నారా అని చెప్పి వెళ్తున్నాను అనమాట. మా వాడైతే కొడుతున్నాడు వాళ్ళని, నెంబర్ 1 కానీ నెంబర్ 2 కానీ అక్కడ నుంచి చూస్తున్నారు వాళ్ళని. అండ్ ఇక్కడే ఎనిమిది ఉన్నాడు నాకు అర్థమైపోయింది. అప్పుడే వీని కొడదామన్న సమయంలోనే శాంటీని వేసుకుని ఇంకోటి వచ్చాడు. ఈ శాంటీనో గాడు నేను కొడదాం అనుకున్నవాడు ఈ శాంటీనో కానీ డౌన్ చేసేసిండు. వెంటనే నేను పైకి వచ్చేసాను, నాకు భయం వేసింది. వాడినైతే ఇంకో ఏమి అక్కడి నుంచో కొడుతున్నాడు. ఎక్కడి నుంచి కొడుతున్నాడు నాకు అర్థం కాల. ఇవన్నీ దూరంగా ఎవరు కనబడట్లే నాకు, ఎక్కడి నుంచి కొడుతున్నారా వాడు అని అనుకున్నా. అండ్ అక్కడే సగం టైం వేస్ట్ అయిపోయింది. అటు ఇటు తిరిగాను, ఎనిమీస్ ఎక్కడ ఉన్నారా అని స్కోప్ పెట్టి చూశాను. అండ్ నాకు ఇంకా పిచ్చి లేచిపోయి నేను ఏం చేశాను అంటే శాంటీని వేసేసాను కిందకి, మళ్ళీ వేసా. సో ఈసారి అక్కడే ఎనిమి ఉన్నాడని నాకు తెలుసు కాబట్టి నాకు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయా, దూసుకుంటూ వెళ్ళిపోయా. అండ్ సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ శాంటీని వచ్చింది. వీని కొడదాం అనుకుని హెడ్ కొడదాం అనుకున్న సమయంలో నాకు వాడు ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు కాబట్టి నేనైతే వెంటనే పైకి వచ్చేసాను, శాంటీలో నొక్కేసి. సో నేను ఇక్కడ హీల్ చేసుకుంటున్నాను. సో నేనైతే ఇక్కడ మిషన్ అవన్నీ చూసుకుంటున్నాను అన్నమాట, లైక్ ఇటు వెళ్ళాలి అని. నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలే, ఏంద్రా ఎనిమిస్ ఎవ్వరు దొరుకుతలే అని చెప్పి నేను ఈ బ్రో సైడ్ అయితే వచ్చేసాను. అప్పుడే వీడు సప్లై బాక్స్ ఎవరు చేసుకుని ఎవరినో కొడుతున్నాడు. నేను ఈ పైకి ఎక్కలేకపోతున్నాను వీనికి సపోర్ట్ ఇద్దామంటే. సర్లేండి ఎక్కడున్నాడా అని చూసేలోగా ఈ గ్లూవాల్ కనపడింది. ఇక్కడ ఎవరైనా ఉన్నాడా మనల్ని కొట్టినోడు శాంటీనో కాడు అని చెప్పి వీనికి అక్కడ కొడితే అక్కడ లూట్ బాక్స్ తప్ప ఏం లేవు. మరి వీడు ఎవరిని కొడుతున్నాడు అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకా తమ్ముడు వీడు ఎవరిని కొడుతున్నాడు అని చూస్తూనే ఉన్నా. లైక్ ఇలా వీడు కొడుతున్నాగానే సో నాకు ఇక్కడ నేను ఇలా చూస్తున్నాను అనమాట. అరే ఎవర్రా ఎక్కడిని కొడుతున్నాడు, నాకు గిల్లి అని చూస్తూ ఉంటే అక్కడికి ఎనిమిది కనపడ్డాడు. ఆహా దొరికిండు బాబాయ్ గాడు అని చెప్పి సో అనుకున్నా వాడు ఒక్కడే ఉన్నాడని. కానీ వాడు డౌన్ చేసేసాడు డైరెక్ట్ గ్రోత్ అవుతుంది. ఈ బ్రో అయితే మెల్లగా హూకాంగ్ చేసుకుని కిందకు వచ్చి రివైవ్ అయితే ఇచ్చాడు. సో ఈ బ్రో రివైవ్ ఇవ్వకపోయింటే మొత్తం మ్యాచ్ చేంజ్ అయిపోయేదేమో. సో ఆయన ఇక్కడ వాడు గ్లూవల్ని బాంబు గన్ ఏదో ఒకటి వేసి పేల్చే, ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే మళ్ళీ చచ్చిపోతా కదా నేను అని చెప్పి నేనైతే 3-4 గ్లూవల్ వేసేసాను. చూస్తున్నాను వాడు ఒక్కడే ఉన్నాడు కదా కొట్టేయచ్చని. అక్కడ వాళ్ళ టీమేట్స్ అయితే ఇద్దరు వచ్చాడు సడన్గా. అండ్ జోన్ కూడా వచ్చేసింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, ఎందుకంటే నాకు జోన్ ఫైట్ రాదు. అండ్ ఇలా జోన్లో ఉండడం వల్ల నాకు 2-3 మ్యాచ్లు పోయాయి. అక్కడ శాంటీని వేసి కింద వీడిని కొడదాం అనుకుంటే వీడిని డౌన్ చేసేసాడు. వీడు వచ్చి రివైవ్ ఇచ్చిండు కరెక్ట్ టైంకి. సో థ్యాంక్స్ ఫర్ ద బ్రో బాబా, చాలాసార్లు రివైవ్ ఇచ్చిండు. అండ్ నేను కిందకి వెళ్ళంగానే నా హెల్త్ మొత్తం తగ్గిపోయింది, శాంటీని వేసిన కదా అప్పుడు. సో వెంటనే చాలా ఫాస్ట్గా హీల్ చేసేసుకున్నా. వాళ్ళైతే పక్కనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నారు. నేను ఇంకా జోన్ ఫైట్ రిస్క్ ఎందుకు అని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను అనమాట వెళ్ళిపోదామని. అండ్ అలా ఇంకా పరిగెత్తుకుంటూ కొంచెం మధ్యలో లూట్ ఏరుకుంటూ అలా జోన్లోకి అయితే వచ్చేసాను అనమాట, సేఫ్ జోన్లోకి. ఇంకా నేను సేఫ్ జోన్లో లేను, అక్కడ క్యాంపింగ్ చేద్దాం అనుకునేలోగా నెంబర్ 4 కూడా కార్ వేసుకుని వచ్చేసిండు. సరేలే ఉందాం కొద్దిసేపు ఇక్కడ అనుకుంటే జోన్ కూడా వచ్చేసింది. మళ్ళీ అమ్మ నాతో కాదురా జోన్ ఫైట్, మళ్ళీ మ్యాచ్ పోతే ఇంకా వేస్ట్ కదా అని చెప్పి నేను వచ్చేసి వెంటనే వెళ్ళిపోయాను అనమాట జోన్లోంచి. సేఫ్ జోన్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. అండ్ అప్పుడే ఆ బ్రో హెల్ప్ మీ అన్నాడు. అంత మంచిగా హెల్ప్ మీ అని అనగానే నాకు ఇంక ఇవ్వాలనిపించింది. అండ్ ఇక్కడ మనం ఫస్ట్లో దిగిన ప్లాజా ఏరియా ఉంది కదా, అక్కడికి లాంచ్ ప్యాడ్ వేసుకుని కరెక్ట్ వెండింగ్ మిషన్ పైన దిగినా అనమాట. ఇక్కడ మీకు స్ట్రక్ అయిపోయింది గేమ్ ప్లే చూడండి. కరెక్ట్ వెండింగ్ మిషన్ నాకు కిందనే ఉంది అని అనుకుని ఇక్కడ ఎనిమీస్ ఉన్నారు. సరేలే ఇచ్చేద్దాం అనుకున్నాగా పక్కనే చెంటని పట్టుకుని నాకు ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు. నేను వాడిని డౌన్ చేసేసి వెంటనే హీల్ చేసుకున్నాను అనమాట. హీల్ చేసుకుంటుంటే కరెక్ట్ నా ముందలే క్రాస్ ఫైట్ జరుగుతుంది. ఏం చేయాలరా ఇప్పుడు వీళ్ళని కొడదామా వద్దా అనుకునేలాగా వాడు కొట్టేసి పైకి వెళ్ళిపోయాడు ఒకడు. సరేలే ఈ బ్రో కిందకి వెళ్ళి రివైవ్ ఇద్దాం అనేది ఒక పైనుంచి ఒకడు ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు. మళ్ళీ తెల్దాం అనేది ఒక ఇక్కడ ఇంకోటి ఉన్నాడు. నాకు అర్థం కాదు ఏం జరుగుతుందో. వీనికి కొంచెం డ్యామేజ్ ఇచ్చాను, నేను శాంటీని వేసాను. ఆయన అప్పుడే పైన కిందకి దిగాడు. వీళ్ళిద్దరు టీమ్మేట్స్ అని నాకు తెలియదు. ఓకే నేను వీళ్ళని కొడదాం అనుకునేలోగా గ్లూవాల్ వేసాను. అండ్ వెనకాల నుంచి వీడిని కొట్టేస్తారేమో అని అనుకుంటే నన్ను కొట్టాడు వీడు. అప్పుడు అర్థమైంది నాకు, అబ్బా వీళ్ళిద్దరు టీమ్మేట్స్ అనుకునేలో కిందకి దిగా. రివైవల్ అయ్యారా అని అనుకుంటే రివైవల్ ఇన్ఫినిటీ ఉంది కదా, దాంతోపాటు రివైవ్ అయిపోయాను అన్నమాట నేనైతే. మామూలు కాదు అసలు, ట్విస్టులు టర్నింగ్లు ఎన్ని ఉన్నాయో ఈ మ్యాచ్లో. సో అలా మన నెంబర్ 1 అయితే కార్ వేసుకుని వచ్చేసారు. అండ్ వీళ్ళందరూ నా దగ్గర నేను దిగే చోటే ఉన్నారు. నాకు కరెక్ట్గా అప్పుడు ఒక ముందు ఎనిమి గ్లోవల్ వేసుకుని కనపడ్డాడు. వాడి దగ్గర VSS ఉంది. నేను వాడికి కొంచెం డ్యామేజ్ ఇచ్చాను. ఫుల్ డ్యామేజ్ ఇచ్చినప్పుడే వాడు గ్లోవల్ వేసేసుకున్నాడు.
చెల్లి నాకు పిచ్చి లేచింది, ఏమైతే అయిందని చెప్పి శాంటీని వేసేసి పైకి వెళ్దాం అనుకున్నా. వాడేమో హీల్ చేసుకుంటాడు అనుకుంటే వాడు నన్ను రోగన్ పట్టుకుని కొట్టేశాడు. ఇదేం రా వీడు ఇట్లా కొట్టిండు, మ్యాచ్ పోయింది అనుకునేలోగానే ఈ బ్రో మళ్ళీ వెళ్ళి రివైవ్ ఇచ్చాడు నాకు. అది కూడా సూపర్ ఇచ్చాడు, అసలు మామూలుగా కాదనమాట. నేను మళ్ళీ ఏం చేశాను అంటే ఇప్పుడు అక్కడ దిగితే ఆ ఎనిమి కాడ దిగితే వాడిని కొట్టేస్తాడు. సో ఇప్పుడు నేనే ఏం చేయాలి అని అనుకుంటున్న సమయంలోనే నేను మా టీమ్మేట్స్ అందరు ఇక్కడే ఉన్నాడు కదా, నేను దిగడానికి నాకేం నొప్పి అని చెప్పి మా టీమ్మేట్స్ పక్కనే దిగాను అనమాట. నేను అగోని మా టీమ్మేట్స్ ముందరే దిగాను నేను. అండ్ ఆ పైన ఉన్నోడైతే ఇంకో వేరేతోనైతే కొడుతున్నాడు చూడండి, అగోని ఐస్ అవేవో వేస్తున్నాడు, గ్లూ వాళ్ళు అండ్ అన్ని గైడెన్స్ కానీ వేస్తున్నాడు. నేను ఇక్కడ పైకి వెళ్ళి కొడదాం అనుకుని మా ప్లాన్ చేంజ్ అయిపోయింది. వాడు సడన్గా కిందకు వచ్చాడు, కిందకు వచ్చి నాకు డ్యామేజ్ ఇచ్చాడు. అండ్ వీడేం చేశాడు నెంబర్ 4 వీడు కొడుతున్నాడు అనుకున్నా వెళ్ళి, కానీ వాడే చచ్చిపోయింది రివర్స్లో. వాడికి నేను సపోర్ట్ ఇద్దామని నేను వెళ్ళా. సో వాడికి నేను సపోర్ట్ ఇద్దాం అనుకుని వెళ్తే నేనే చచ్చిపోయే స్థితికి వచ్చాను. అండ్ శాంటీని వేసేసరికి వాడికి ఇంకా షార్ట్ వెళ్ళాను. అప్పుడే మన నెంబర్ 1 వచ్చాడు. వాడు ఎంత మంచి ప్రో ప్లేయర్ అంటే నెంబర్ 1 ఎమ్మటా వచ్చాను పట్టుకుని కొట్టేశాడు వాడిని. అండ్ నాకు వెంటనే రివైవ్ ఇచ్చాడు. అండ్ నెంబర్ 2 ఎవరైతే ఉన్నాడో వాడు నెంబర్ 4 గాడికి రివైవ్ ఇచ్చాడు. సో సరేలే జోన్ వచ్చింది, రివైవ్ ఇచ్చేసాడు అనుకునేలాగా నా దగ్గర మెడికిట్లు లేవు, ఏం లేవు. నేను అప్పుడే మెడికిట్ నొక్కబోయి తుంగ్ సహోర్ నొక్కాను. అప్పుడు నాకు మెడికిట్స్ కావాలని నొక్కితే ఈ బ్రో ఇది వేసాడు, అమ్మయ్యా అనుకునే. సో మనకి హెల్త్ వచ్చేసింది అనుకునేలాగా నా లూట్ గుర్తొచ్చింది. అరే అవును కదరా అని చెప్పి లూట్ ఏరుకుంటున్నాను నా లూట్ నేను. మళ్ళీ ఒకవేళ నాకు ఈ షార్ట్ రేంజ్ గన్లో ఇవే ఉంటే కష్టం కదా అని రోజా తీసుకున్నా. అండ్ వెళ్ళిపోదాం అనేలాగా ఇంకా లూట్ ఉంది. సరేలే కొంచెం ఏరుకుని పోదాం అనుకుని సో కొంచెం లూట్ తీసేసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట నేను పరిగెత్తుకుంటూ. అండ్ ఈ బ్రో ఎంత తెలివిగలవాడంటే నెంబర్ 1 అక్కడ ల్యాండ్ మైన్ పెట్టింది చూడండి, 3 ల్యాండ్ మైన్ పెట్టిండు. అక్కడ ఎవడన్నా కాలు పెడితే అస్సా అమ్మాడు. అండ్ ఇక్కడ వీళ్ళు మా టెన్నిమోళ్ళు ఎవరినో కొడుతున్నాడు. అరే రండ్రా బాబు రారా అంటే ఎవ్వరు రాలేదు. అండ్ వీళ్ళిద్దరే కొట్టేసారు, ఇద్దరు 2v2 ఆడారు. వాళ్ళిద్దరిని వీళ్ళిద్దరు కొట్టేశారు మా వాళ్ళు. అండ్ ఒక్కడే ఉన్నాడు ఇంకా, వాడు వెళ్ళైనా 1v4 చేయలేడు కాబట్టి నేను చాలా ధైర్యంగా ఎక్కాను అనమాట. నాకు అప్పుడే ఈ వెండింగ్ మిషన్ ఇంట్లో వాడు కనపడ్డాడు ఇలా పరిగెడుతున్నట్టు. నేనేం చేసాను మెల్లగా అట్లా వెళ్ళిపోయాను అనమాట. నేను ఆ ప్లాన్ వేరే ఉండే, పైకి వెళ్ళి ఏదో గ్రానైడ్ వేసి ఏదో కొడదాం అనుకున్నా. కానీ వాడేం చేశాడు, వాడు పిచ్చోడు బయటకు వచ్చాడు వాడే. ఇంకా వాడిని అయితే హెడ్ కొట్టి డౌన్ చేసేసాను. అండ్ మ్యాచ్ వచ్చి బూయా అనమాట. ఎన్ని ట్విస్టులు ఎన్ని టర్నింగ్లు ఉన్నాయి ఈ మ్యాచ్లో. సో ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అని పక్కన గంటను గట్టిగా కొట్టండి. సో మళ్ళీ ఇంకొక మంచి ఎంటర్టైనింగ్తో ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాస్టర్ అండ్ గేమర్ ఛానల్, మా తమ్ముడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాస్టర్ అండ్ గేమర్ ఛానల్. Please subscribe to Master and Gamer. All in one. Subscribe to Master and Gamer. Please subscribe to Master and Gamer YouTube channel.